వెల్కమ్ టు ఐ న్యూస్. జపాన్ లో సంభవించిన భయంకరమైన భూకంపం సునామీ ఆ దేశాన్ని మరోసారి కుదిపేసింది. 7.6 తీవ్రతతో వచ్చిన ఈ విపత్తుతో తీర ప్రాంతంలో దాదాపు 90,000 మంది నిరాశ్రయులయ్యారు. రైలు రవాణా సేవలు నిలిచిపోయాయి. అయితే ఈ విపత్తు ఇప్పుడు ఒక అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత బల్గేరియన్ భవిష్యవాణి చెప్పేవారు బాబా వంగ, అలాగే జపనీస్ దార్శనికురాలు రియో టాట్సుకి గతంలో 2025లో జపాన్ కు పెను ప్రమాదం తప్పదని అంచనా వేశారు. కోవిడ్-19 వ్యాప్తిని సైతం ముందుగానే అంచనా వేసిన రియో టాట్సుకి ఈ ఏడాది 2011 నాటి సునామీ కంటే పెద్ద అలలు వస్తాయని చెప్పటం ఇప్పుడు ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. నిజంగానే ఈ విపత్తులు దార్శనికుల అంచనాలతో ముడిపడి ఉన్నాయా? సైన్స్ ఏం చెబుతోంది? వివరాలు చూద్దాం. బిగ్ డిజాస్టర్, బిగ్ మిస్టరీ. సోమవారం సాయంత్రం 7.6 తీవ్రతతో ఈశాన్య జపాన్ ను తాకిన భూకంపం, దాని ఫలితంగా వచ్చిన సునామీ ప్రజల్లో భయం, ఆందోళనను సృష్టించాయి. దాదాపు 90,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తును చాలా మంది 1995 కోబ్ 2011 ఈస్ట్ జపాన్ సునామీ ఘటనలతో పోల్చి చూస్తున్నారు. ఈ డిజాస్టర్ ఇప్పుడు బాబా వంగ అంచనాలతో లింక్ అవుతోంది. బల్గేరియాకు చెందిన బాబా వంగ 2025 ఇయర్ లో చివర్లో భయంకరమైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుందని అంచనా వేశారు. ఈ అంచనాతోనే శ్రీలంకలో వచ్చిన దిత్వా తుఫాను, ఇప్పుడు జపాన్ లో వచ్చిన భూకంపం కూడా లింక్ అవుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఈ మిస్టరీలో మెయిన్ పాయింట్ జపనీస్ ఆర్టిస్ట్ రియో టాట్సుకి. ఆమెను జపాన్ బాబా వంగ అని కూడా పిలుస్తారు. ఈమె 1999లో రాసిన ది ఫ్యూచర్ దట్ ఐ సా బుక్ లో 2020లో ఒక కొత్త వైరస్ ప్రాణాంతక వ్యాధిని వ్యాపింపజేస్తుందని కరెక్ట్ గా అంచనా వేశారు. దాన్ని ఇప్పుడు ప్రజలు కోవిడ్-19 కి కనెక్ట్ చేస్తున్నారు. రియో టాట్సుకి తన బుక్ లో 2025లో 2011లో వచ్చిన దానికంటే పెద్ద సునామీ సంభవిస్తుందని రాశారు. ఈ అంచనాతోనే జూలై 2025లో జపాన్ లో భయంకరమైన విపత్తు ఉంటుందని బాబా వంగ కూడా అంచనా వేశారు. ఆ భయంతోనే అప్పటికే చాలా మంది టూరిస్టులు తమ బుకింగ్స్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రజలు ఈ అంచనాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒక యూజర్ సరదాగా బాబా వంగ డైరీని నిజమైన డెత్ నోట్ అని కామెంట్ చేశారు. అయితే సైంటిస్టులు మాత్రం సంయమనం పాటించాలని సలహా ఇస్తున్నారు. ఆమె దార్శనికురాలు కావచ్చు, కానీ భూకంపాలు సిరా కళలతో తయారు చేయబడలేదు. సైన్స్ భూకంప శాస్త్రంపై దృష్టి పెడతాం అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాబా వంగ చెప్పిన విపత్తు ఖచ్చితంగా నెరవేరిందని ఎవరూ చెప్పకపోయినా ప్రజలు మాత్రం జరిగిన విపత్తును ఆమె అంచనాలతో ముడిపెట్టేందుకు ఇమాజిన్ చేస్తున్నారు.